ఫ్రెండ్స్, నేను మీ స్వాతి క్రియేషన్స్. ఈరోజు ఎంతో ఉపయోగకరమైన వీడియోతో మీ ముందుకొచ్చాను. అది ఏంటంటే వీటిని చెమ్మకాయలు లేదా వాటిని తమ్మకాయలని కూడా అంటారు. ఇవి బాగా కట్ చేసుకోవాలి. కడిగి మంచిగా కడిగి కట్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని మనం ఏవైతే కట్ చేసిన చెమ్మకాయలు ఉన్నాయో వాటిని వేసుకొని కొంచెం సాల్ట్, ఉప్పు కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ చెమ్మకాయలు లేదా తమ్మకాయలు ఈ కర్రీ అనేది చాలా ఉపయోగకరమైనది. మనము వీక్లీ వన్స్ అయినా తినచ్చు. ఉన్నవాళ్ళు వీక్లీ వన్స్ తినాలి. లేని వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ అయినా తినాలి. ఇంకా మనము స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అది వేడయ్యాక ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని అందులోనే మనము కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. అవి వేగాక ఏవైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నామో ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. అవి బాగా మగ్గాక అందులోనే మనము మిరపకాయలను కూడా వేసుకొని వీటిని బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. అవి మగ్గాక అందులోనే మనం కచ్చాపచ్చగా దంచుకున్న ఎల్లిపాయ ముద్ద, అల్లం ముద్ద అనేది వేసుకోవాలి. కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. వీటి రెండింటినీ కూడా ఇవి బాగా మగ్గనివ్వాలి. వాటిలోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని వాటిని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇవి మగ్గాక అందులో మనం కొంచెము సరిపడినంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటిలోనే మనం ధనియాల పౌడర్, కొంచెము నువ్వుల పౌడర్ కూడా వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలి. ఇది చాలా బాగా వస్తుంది టేస్ట్. ఈ తమ్మకాయ వేపుడు ఏదైతే ఉందో చాలా మంచి రుచిని ఇస్తుంది ఈ నువ్వుల పొడి అనేది. అందులో మనం ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకున్న చెమ్మకాయలను వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. వీటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. అవి మగ్గాక కొంచెం కొత్తిమీరని వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన చెమ్మకాయ కూర అయితే రెడీ అయిపోయింది. చెమ్మకాయ వేపుడు చాలా బాగా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేయండి.